హాయ్ అండి, నేను మీ గున్ను. వెల్కమ్ టు గున్నమ్మ వ్లాగ్స్. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నేను అమెరికాలో ఉంటా అండి. కాకపోతే అమెరికాలో అసలు నా జాబ్ ఏంటి, నేను ఎవరు, నా శాలరీ ఎంత, నా టెక్నాలజీ ఏంటి, అసలు నేను ఏమేమి స్టెప్స్ తీసుకుని ఇక్కడ వరకు రాగలిగిన, అసలు నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఇవన్నీ నేను అప్కమింగ్ వ్లాగ్స్లో కవర్ చేయబోతున్నా. మీకు కాకపోయినా మీ ఫ్యామిలీలో ఎవరో ఒకరికి నా వీడియోస్ ఇన్ఫర్మేటివ్ ఉంటాయి. సో మర్చిపోకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. సో మార్నింగ్ లేచి నేను రెడీ అయిపోయి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసుకుంటున్నా. 2 చపాతీ అండ్ పాలక్ ఇంకా ఆలూ కర్రీ. సో ఈరోజు నేను నా ఫస్ట్ వీడియో కదా, నేను పెద్ద హడావిడి టాపిక్స్ ఏం తీసుకోవట్లే. నేను ఉండేది న్యూజెర్సీలో, మా ఆఫీస్ ఉండేది న్యూయార్క్లో. నేను రోజు న్యూజెర్సీ టు న్యూయార్క్ ఎట్లా ట్రావెల్ చేస్తా అది మాత్రం చూపించబోతున్నాయి. ట్రైన్ స్టేషన్ నుంచి మా ఇంటికి ఒక 10 minutes దూరం ఉంటుంది. కాకపోతే 15 minutes పడుతుంది వెళ్ళడానికి. చాలా మల్టిపుల్ స్టాప్స్ ఉంటాయి. సో మార్నింగ్ 8 అట్లా నేను బయలుదేరిపోతాను రోజు మార్నింగ్. అప్రాక్సిమేట్లీ 45 minutes పడుతుంది నాకు ఆఫీస్ వెళ్ళడానికి ట్రైన్ ఎక్కినాక న్యూయార్క్. అసలు ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఆఫీసెస్ 2 days 3 days అట్లనే ఉన్నాయి. అదేందో మా ఆఫీస్ ఒక్కటే 5 days పెట్టినారు. గెస్ట్ చేసి ఉంటారు మీరు ఇప్పటికీ నా ఆఫీస్ పేరేంటో. సో మొత్తానికైతే పార్కింగ్, ట్రైన్ స్టేషన్ పార్కింగ్ వరకు అయితే వచ్చేసినాము. చూడండి, ఇదే మా ట్రైన్ స్టేషన్. ఈరోజు నేను మార్నింగ్ స్టేషన్కి వచ్చే లోపలనే ట్రైన్ రెడీగా వచ్చేసింది చూడండి. ఇంకా నేను పరిగెట్టుకుంటూ వెళ్ళి ట్రైన్ ఎక్కేసిన. సో ఇక్కడ ట్రైన్స్ అన్నీ ఎన్జే ట్రాన్సిట్ అనే యాప్లో మనం ట్రాక్ చేసుకోవచ్చు. మనకు కూడా ఇక్కడ సేమ్ మంత్లీ పాస్, డైలీ పాస్, లేకపోతే నార్మల్ టికెట్ కూడా కొనవచ్చు. నేనైతే 5 days ఆఫీస్కి వెళ్తున్నా కాబట్టి మంత్లీ పాస్ తీసుకున్నాను. నేనైతే అరౌండ్ $450 పడుతుంది నాకైతే కాస్ట్ ఇప్పుడు, విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ 36 or 37,000 ఇన్ ఇండియన్ కరెన్సీ. ఇంతకుముందు అయితే 45 minutes ట్రావెల్ రావడానికి వెళ్ళడానికి కాబట్టి మస్తు బోర్ కొట్టి నేను క్యాండీ క్రష్ ఆడుకుంటూ కూర్చునేదాన్ని. కానీ అది మస్తు అడిక్షన్ లాగా అయిపోయింది. అందుకే రీసెంట్గా అది డిలీట్ చేసేసిన నా ఫోన్లో నుంచి. ఇప్పుడైతే వెళ్ళొచ్చేటప్పుడు స్కిల్ అప్గ్రేడ్ వీడియోస్ సంథింగ్ ఇట్లా ఏదైనా చూసుకుంటూ పడుకుంటా సైలెంట్గా. సో న్యూజెర్సీ టు న్యూయార్క్ వెళ్ళేటప్పుడు మధ్యలో ఇట్లా బ్రిడ్జెస్ వస్తాయి. ఒక వాటర్, హుడ్సన్ రివర్ అని ఒకటి వాటర్స్ మీద నుంచి వెళ్తూ ఉంటుంది. సేమ్ హైదరాబాద్, సికింద్రాబాద్ దగ్గర పక్కపక్కనే ఉంటాయి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ జెర్సీ సిటీ వరకు వచ్చేసినాము. ఇక్కడ నుంచి న్యూయార్క్కి ఒక 10-15 minutes పడుతుంది. మధ్యలో ఒక టన్నల్ వస్తుంది. సో 10-15 minutes మనం టన్నల్ లోపలనే ట్రావెల్ చేస్తాము. ఫైనల్లీ మనం స్టేషన్ అయితే దిగేసినాం న్యూయార్క్లో. న్యూయార్క్లో ట్రాక్స్ అన్నీ కింద అండర్ గ్రౌండ్లో ఉంటాయి. అంటే గ్రౌండ్ లెవెల్ కన్నా ఒక 4-5 floors కింద ఉంటాయి. సో మనం ఒక 2-3 ఎలివేటర్స్ ఎక్కితే కానీ మనకి పైన గ్రౌండ్ లెవెల్ కనిపించదు ఇక్కడ. సో ఇది పెన్సిల్వేనియా స్టేషన్ నుంచి బయటకు వస్తున్నాం మనము. ఈ ఎలివేటర్ నుంచి బయటికి రాగానే మనకు న్యూయార్క్ ఒక చిన్న గ్లిమ్స్ కనిపిస్తుంది. ఎస్, దట్స్ ద వ్యూ. సో ఇది మోయినీహాన్ ట్రైన్ హాల్ అండి. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది దీని ఆర్కిటెక్చర్, సూపర్ ఉంటుంది. లోపల కూడా సేమ్ ఎయిర్పోర్ట్ ఫీల్ వస్తుంది మనకి. మార్నింగ్ కాబట్టి జనాలు ఎక్కువ లేరు. కాకపోతే కొంచెం ఒక 1 hour తర్వాత చూస్తే అసలు రోడ్ క్రాస్ దగ్గర కూడా మొత్తం నిండిపోతారు జనాలు. సో యూజువల్గా ఇక్కడ వాక్ సైన్ వచ్చినప్పుడే మనం రోడ్ క్రాస్ చేయాలి న్యూయార్క్లో. అసలు ఆనెస్ట్గా చెప్పాలంటే నేను న్యూయార్క్కి వచ్చి వర్క్ చేసే ప్లాన్ అసలు నా లైఫ్లో ఎప్పుడు లేకుండే. బట్ అసలు ఈ స్టేషన్ పైన అంత పైన చెట్లు ఎట్లా పెట్టినారో అని ఇన్ని రోజులు డౌట్ ఉండే. ఈరోజు క్లారిటీ వచ్చేసింది నాకు. సో ఇప్పుడు మనం మోయినీహాన్ ట్రైన్ హాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాము. ఎదురుగానే లడూరే అని ఒక మ్యాకరాన్స్ అమ్ముతారు. దీంట్లో క్యూట్ ఉంటుంది స్టోర్.
చూడండి, లోపలికి రాగానే చాలా మంచిగా కనిపిస్తుంది. యాక్చువల్లీ ఈవినింగ్స్ అంటే ఆఫ్టర్ 11 తర్వాత అనుకుంటా ఈ స్పేస్ మొత్తం నిండిపోతుంది జనాలతో. నేను మార్నింగ్ వస్తున్నా కాబట్టి ఎక్కువ జనాలు కనిపించట్లేదు మీకు. చాలా స్పేషియస్ కనిపిస్తుంది, బట్ చాలా నిండిపోతారు జనాలు కొంతసేపు అయినాక. సో ఇప్పుడు బయటికి వచ్చేస్తున్నాం మనం మోయినీ హాల్ నుంచి కూడా. ఇది అండి న్యూయార్క్. ఆల్మోస్ట్ స్కై టచ్ అవుతాయి అన్నట్టు ఉంటాయి బిల్డింగ్స్ ఇక్కడ. సో ఇక్కడ నుంచి కొంచెం ఒక 5 minutes వాక్ చేస్తే మా ఆఫీస్ వచ్చేస్తుంది. స్ట్రైట్ రోడ్ క్రాస్ చేసి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. సో ఈవినింగ్స్ అయితే ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంటుంది. కొన్ని బ్యాండ్స్ మ్యూజిక్ కూడా ప్లే చేస్తాయి ఇక్కడ ఈవినింగ్స్ అయితే. చాలామంది వచ్చి, అంటే ఇక్కడ అసలు ఎండ పడదు మనకి బిల్డింగ్స్ వల్ల, అండ్ స్పేస్ కూడా చాలా మంచి లుక్ ఉంటుంది. సో చాలామంది ఇక్కడ కూర్చొని మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఆల్కహాల్ ఫుడ్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ కొన్ని స్టోర్స్ కూడా ఉంటాయి, లైక్ సెఫోరా, ప్రొవిజన్ స్టోర్, హోల్ ఫుడ్స్ అని, పెలటాన్ అని, కొంచెం మంచి మంచి స్టోర్స్ అన్నమాట ఇవి. సో ఫైనల్లీ ఆఫీస్కి అయితే వచ్చేసిన. ఆఫీస్ రాగానే ఫస్ట్ మనం చేసే రిచువల్ ఏంటి, వాష్రూమ్కి వెళ్ళి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలి. ఇక్కడ కూడా మాది అదే పని, ఇండియాలో అదే పని, అమెరికా అయినా అదే పని. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏదైనా నచ్చకపోతే కమెంట్ చేయండి, నచ్చినా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.